ఫ్రెండ్స్ ఇది మోటరోలా S70 మోటరోలా నుంచి వస్తున్న కొత్త స్లిమ్మెస్ట్ ఫోన్ ఇది బాక్స్ మోటరోలా S70 ఇది బాక్స్ కూడా చిన్నగా ఉంది. చూద్దాం లోపల ఫోన్ ఎలా ఉంటుందో. మోటరోలా బాక్సెస్ మనకి బాగుంటాయి. లోపల ఎలా కవర్స్ ఇలాంటివి అయితే యూజ్ చేయరు వాళ్ళు. ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. చూడొచ్చు నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. చూడొచ్చు ఇక్కడ మోటో ఏ అని కూడా మెన్షన్ చేసింది. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాగుంది కొత్తది. పేపర్ ఇది కలర్ చాలా బాగుంది చూడడానికి. చాలా స్లిమ్ ఉంది ఫోన్. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. చాలా బాగుంది ఇన్ హ్యాండ్ ఫీల్. మనం దీన్ని పక్క పెడదాం. కలర్ కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే నెక్స్ట్ చార్జర్ ఉంది బాక్స్ లో. 68 వాట్ చార్జర్. ఇక్కడ వచ్చి టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇవి మనకి బాక్స్ వచ్చే కంటెంట్స్ అయితే కేసు స్క్రీన్ గార్డ్ అయితే రావు బాక్స్. నెక్స్ట్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ఫోన్ మన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడాలి. ఫోన్ మీకు చాలా స్లిమ్ ఉంటుంది. మీ చేతిలో పట్టుకోగానే అన్బాక్సింగ్ చేసినప్పుడు చేతిలో తీసుకోగానే చాలా బాగా అనిపించింది. చాలా స్లిమ్ ఉంటుంది. 5.99 mm తిన్ ఉంటుంది. మన నార్మల్ గా పెన్సిల్ ఉంటుంది. మన పెన్సిల్ 7.5 mm తిన్ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోవచ్చు. చాలా బాగుంది ఫోన్. ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకున్నప్పుడు వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. 159 grams ఉంది వెయిట్. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. ఏదైతే మీకు సైడ్ ఉందో ఇదేం ప్లాస్టిక్ కాదు, ఇది మెటల్ బాడీతో వస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూస్ చేస్తారు. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వెగాన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. 16 లెవెల్ లో టెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. మిలిటరీ స్టాండర్డ్ లో 810 సర్టిఫికేషన్ కూడా పొందింది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. IP68 610 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. నార్మల్ గా ఇట్లాంటి ఫోన్స్ స్లిమ్మెస్ట్ ఫోన్స్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ సేపు అయితే రాదు. S25 ఎడ్జ్ గానీ ఐఫోన్ ఎయిర్ గానీ ఇవి చూసుకుంటే మనకి స్లిమ్ ఉంటుంది. ఇంతే స్లిమ్ ఉంటాయి ఫోన్స్ చూడడానికి. కాకపోతే బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ సేపు రావు. బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే సిలికాన్ కార్బన్ బ్యాటరీకి వెళ్ళారు. అక్కడే వీళ్ళకి బ్యాటరీ కెపాసిటీ పెరిగింది. 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. టర్బో చార్జర్ బాక్స్ లోనే వస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 7 Gen 3 తో కంపేర్ చేస్తే CPU 27% ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు మీరు. GPU 30% ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు. NPU లో వచ్చేసరికి 65% వరకు ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేయొచ్చు. 7 Gen 4 ప్రాసెసర్ 4 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు 8GB 256GB తో వస్తుంది. మీకు మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ అయితే ఏముండదు. బేస్ అయితే స్టోరేజ్ వస్తుంది, అదే యూస్ చేసుకోవాలి. అండ్ దీనిలో మీకు ర్యామ్ LPDDR5X ర్యామ్ తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది ఫోన్. ఇది మీకు ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గేమ్స్ కూడా 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఇది కంప్లీట్ గేమింగ్ ఫోన్ అయితే కాదు. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కూలింగ్ సిస్టమ్ కూడా పెట్టారు. స్లిమ్ ఫోన్స్ లో కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం కష్టం. సో వీళ్ళు 4600 mm స్క్వేర్ పేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే దీనిలో పెట్టారు. డిస్ప్లే AMOLED స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 6.7 inch డిస్ప్లే ఇది. ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానల్. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 nits వరకు ఉంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీనిలో. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది దీనిలో. మీకు హై రేజ్ ఆడియో ఉంటుంది, స్పేషల్ ఆడియో ఉంటుంది. సౌండ్ పరంగా బాగుంటాయి మోటోలా ఫోన్స్ అన్ని తీసుకుని వస్తారు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఏముండు. వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. స్లిమ్ ఫోన్స్ లో టెలిఫోటో లెన్స్ అయితే మాక్సిమం తీసుకురారు. వైడ్ యాంగిల్ ఉంటుంది. మీకు ఎలా అనిపించింది మోటోలా S70? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.